ఒక రీసెర్చ్ చేశారు. ఏది మీద రీసెర్చ్ చేశారంటే జెంట్స్కు హార్ట్ అటాక్ వస్తుంది, లేడీస్కు హార్ట్ అటాక్ వస్తుంది. అయితే జెంట్స్ కాదు లేడీస్ కాదు మధ్యన సమ్ కేటగిరీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చేది 98% తక్కువ అనే ఒక రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ లో దాదాపు 7 ఏళ్ల వరకు రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ లో బయటపడిన సత్యం ఏంటంటే వాళ్ళు రోజుకి లెక్కలేనంత చప్పట్లు కొడతారు, అందువల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే సంభవం చాలా తక్కువ. విషయాన్ని నేర్చుకుంటే వాళ్ళు ఇంకా బెస్ట్ అవుతారంటారు కదా, అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనం చప్పట్లు కొట్టే విషయాన్ని నేర్చుకుంటాము. వాళ్ళ స్టైల్ అవుతూ మన స్టైల్లో చప్పట్లు కొడతాం. ఏమంటారు? గుడ్ మార్నింగ్ బట్ ఫ్రెండ్స్, అట్ ద టైమ్ ఆఫ్ 1 o'clock 1 o'clock గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటేనే లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అందువల్ల మన సిస్టమ్ అది గుడ్ మార్నింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ అంటారు. బట్ ఫ్రెండ్స్, పేరు మంజునాథ్, చాలా బాగా మన సుబ్బు గారు చాలా బాగా ఇన్వైట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుప్పం సరౌండింగ్ ప్రాంతంలో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సిస్టమాటిక్ గా ఫాస్టెస్ట్ గా ఈ బిజినెస్ ని టీమ్ ని తీసుకొని పోతున్న ఈ టీమ్ లీడర్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అండ్ పేరు మంజునాథ్ 23 years ago 23 ఏళ్ల క్రితం, తెలుగులో క్రితం కరెక్ట్, 23 ఏళ్ల క్రితం ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతాను బెంగళూరులో. నాన్నది చిన్న బిజినెస్, చిన్న ఫ్యాక్టరీ. పవర్ లూమ్స్ అంటే చేతి మగ్గం, మొదలు చేతి మగ్గం ఉండే ఇంట్లో, దాన్ని అప్గ్రేడ్ పవర్ లూమ్స్ గా మషిన్, ఆ చిన్నది ఒక ఫ్యాక్టరీ ఉండే. ఏదో లైఫ్ రన్ అవ్వడానికి ఏమీ ప్రాబ్లం లేదు. బెంగళూరులో ఒక ఇల్లు, ఒక ఫ్యాక్టరీ. అయితే ఫ్యాక్టరీ అనగానే అంత పెద్ద ఇమాజినేషన్ కాదు. లైఫ్ రన్ అవ్వడానికి ఏమీ ప్రాబ్లం లేదు. తినేదానికి ఒక మంచి లైఫ్, బెస్ట్ లైఫ్ అనే కంటే లైఫ్ రన్ అవ్వడానికి ప్రాబ్లం లేదు. అయితే నాన్న జర్నీ నేను స్టడీ చేసినప్పుడు ఒకే ఒక విషయం అర్థమయ్యా, నాన్నలాగా నేను ఇదే బిజినెస్ ని కంటిన్యూ చేస్తే తెల్లగా అయినా రిటైర్డ్ కాలేమో అని. ఇట్స్ సింపుల్, స్ట్రేట్ అవే చెప్తున్నా. ఎందుకంటే ఆ బిజినెస్ లో నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత కాలేజీకి ఎప్పుడు ఈవినింగ్ కాలేజ్ చేరుకున్న, డిగ్రీ చదివేటప్పుడు ఆ ఈవినింగ్ కాలేజ్ చేరుకుంటూ మార్నింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఈవినింగ్ కాలేజీకి పోతాడు. అలాంటి టైంలో ఎప్పుడైతే బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యానో అప్పుడు అర్థమయ్యే ఈ బిజినెస్ 6కి ఎక్కదు, 3కి దిగదు, అప్ లో ఎక్కదు, డౌన్ లో నిలవదు ఉంటారు కదా. అలాగే ఈ బిజినెస్ మనం వేరేమైనా చేయాలి అనుకుంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఉండేటప్పుడు మనం ఏదైనా వేరే బిజినెస్ చేయాలి అంటే 1000 రూపాయలు, అప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి పడుతుంది. యాజ్ ఎ స్టూడెంట్ గా మనం అంతా రిస్క్ తీసుకునేకి అయ్యేలే, ఏమీ వద్దు, ఏమి చేసేది వద్దు, ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాము అనే టైంలో నాకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. మిమ్మల్ని ఇక్కడ ఎలా ఫస్ట్ టైం మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఇదేలాగా నన్ను ఫస్ట్ టైం ఒకరు నా పియూ క్లాస్మేట్, 12th స్టాండర్డ్ క్లాస్మేట్ లైఫ్ లో వేగంగా ఎదగాలంటే దాని గురించి ఒక అవకాశం ఉంది, దాని గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి ప్లేస్కి రా, నీకు ఆ ఒక సిస్టమ్ గురించి నీకు తెలుస్తుంది అని. ఏంట్రా చెప్పరా అని అడుగుతాను. లేదు, ఇక్కడ రోడ్లు అంతా చెప్పకేలే, ఒక పంచే ఆ జాగాకి వచ్చే సాయంత్రం 6 గంటలకు కాన్ఫరెన్స్ ఉంది, ఆఫీస్ దగ్గర ఒక కాన్ఫరెన్స్ ఉంది, వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళిపోయారు. నేను క్యూరియాసిటీ ఉండే, లైఫ్ లో ఏమైనా ఫాస్ట్ గా ఎదగాలి అనే తప్పన లోపల ఉన్నందువల్ల వాళ్ళు చెప్పిన పాయింట్ చాలా నచ్చినాక ఇలా మీటింగ్ స్టార్ట్ అయినో, ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు పోయి ఆడ మీటింగ్ లో జాయిన్ అయ్యాను. మీటింగ్ లో ముందు జాయిన్ అయిన వల్ల ఈ మీటింగ్ హాల్ ఎంత ఉందో ఇదేలాగా బెంగళూరులో ఎంజీ రోడ్ లో ఒక చిన్న ఆఫీసు, ఆ చిన్న ఆఫీస్ లో మీటింగ్ లో ముందు పోయాను. కాబట్టి ముందు పోయినందువల్ల ముందు 3వ చైర్లో కూర్చోబెట్టేసి చాలా మాట్లాడే స్టార్ట్ అయ్యారు. మన సుబ్బు గారు ఎలా ఇప్పుడు బిజినెస్ ప్రెసెంటేషన్ ఇచ్చారో అక్కడ చాలా బిజినెస్ ప్రెసెంటేషన్ ఇచ్చిన వాళ్ళు కారు ఉంటున్నారు, బంగ్లో ఉంటున్నారు, ఫారిన్ పోవచ్చు అంటున్నారు, 1000 రూపాయలు సంపాదన చేయొచ్చు, 20,000, 50,000, 70,000, 1,00,000 ఎంతైనా సంపాదించవచ్చు అలా ఇలా అని చెప్తున్నారు. నాకు తలకాయ
ఇదంతా అయ్యేట్టుగా ఉంటే ఎందుకు కాలేజీలు ఉండాలా, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజెస్, ఎందుకు డిగ్రీ కాలేజెస్, ఎందుకు MBA కాలేజెస్, ఇదంతా చెప్పేకి వినడానికి బాగుంటుంది, బట్ ప్రాక్టికల్ గా ఇదంతా జరిగేది కాదు అని ఎందుకబ్బా వచ్చాము అని లేచిపోతామంటే 3వ రోలోనే కూర్చున్నా. ఆడ ఇక్కడ చిన్న చిన్న చైర్లు, ప్లాస్టిక్ చైర్లు, 3వ రోలోనే కూర్చున్నా. ఎక్కడ లేస్తే వెనకుండాడు కూర్చో అంటారు అని బలవంతంగా కూర్చున్నా. అయితే లాస్ట్ లో అగైన్ సుబ్బు గారు వచ్చి ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసే టైంలో ఇంకొక మాట చెప్పారు. ఆపొద్దు MC చేసిన వ్యక్తి ఇంకొక మాట చెప్పారు, ఇంతసేపు మీరు వినింది ట్రయల్, ఇంకా మీట వినేదే రియల్ అనేసి. ట్రయల్లే ఇంత దారుణంగా ఉంది, ఇంకా రియల్ అయ్యో మళ్ళీ నేను జోక్ మీటింగ్ చేస్తాను అనుకొని లేచిపోతామనే టైంలో అలా అంటే దట్ మీన్స్ ఇంతసేపు మీరు ఈ ప్లాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు రియల్ టైం మీన్స్ మీలాగే 6 నెలలు, ఏడాది, 2 ఏడాది క్రితం ఈడ వచ్చి బిజినెస్ ని కూర్చొని తెలుసుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతున్న ఒక్కొక్కరు రియల్ స్టోరీని మీరు వినే టైం అని ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తా వచ్చారు. అప్పుడే కొంతమంది బిగినింగ్ లో కుర్రాళ్ళు స్టేజ్ లో వచ్చారు. 8% గా ఒక చిన్న రోజు పూర్తి తీసుకున్నారు. అదే స్టేజ్ లో ఉన్న ఒక అబ్బాయి స్టేజ్ వచ్చాడు. వాడు నన్ను చూశాడు, నేను వాడిని చూశాను. ఎందుకంటే వాడు నేను ఒకే ఏరియాలో పుట్టి పెరిగినందువల్ల మన ఫ్రెండ్స్. వాడు షాక్ అయ్యాడు, నువ్వేమి ఇక్కడ అని వాడు, నేను నువ్వేంటి ఇక్కడ అని నేను. ఎందుకంటే వాడి బిజినెస్ చేస్తున్నాడని నాకు తెలియదు, నేను ఇక్కడికి వస్తానని వాడికి తెలియదు. ఒకే ఏరియాలో ఉన్నందువల్ల వాడు నాకు చెప్పింది ఈ బిజినెస్ గురించి నాకు అవగాహన ఇచ్చింది. ఎందుకు ఇచ్చలేదంటే ఇప్పుడు మార్నింగ్ ఫ్యాక్టరీకి పోతాడు, ఫ్యాక్టరీ నుంచి వస్తాడు, ఈవినింగ్ కాలేజీకి పోతాడు, ఈ మధ్యలో వీడికి టైమే ఉండలే, వీడెక్కడ బిజినెస్ చేస్తాడు అనే తక్కువ అంచనాతో అనే క్యాల్కులేషన్తో నా ఫ్రెండ్ ఈ బిజినెస్ కి నన్ను ఇన్వైట్ చేసింది. ఎప్పుడు వాడు నన్ను చూశాడు, కన్నులోనే మాటలు స్టార్ట్ అయ్యా, అనేక మాట్లాడే స్టేజ్ వాడు ఏకాఏకి మాట్లాడే స్టార్ట్ అయ్యాడు. నేను షాక్ అయ్యాను. యాజ్ ఏ స్టూడెంట్ గా ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేశాను. ఎందుకు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశానంటే లైఫ్ టైం పని చేయడానికి నాకు ఆశ లేదు. 5 ఏళ్ళు పని చేస్తే 50 ఏళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు, అందువల్ల ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేశానని ఒక మాట చెప్పాడు. 5 ఏళ్ళు పని చేసి 50 ఏళ్ళు ఆరాంగా ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి వీడేం చెప్తున్నాడు అనే ఒక సబ్జెక్ట్ వీడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏదో ఉంది అనే విచారం నాలో ఒక క్వశ్చన్ స్టార్ట్ అయ్యా. అంతేకాకుండా ఆ ఒక స్నేహితుడు ఇంకొక మాట చెప్పాడు, ఈ బిజినెస్ ని ఇంకా 6 నెలల లోపల సిల్వర్ డైరెక్ట్ అనే టైటిల్ ని రీచ్ అవుతాను, ఇంకా 6 నెలల లోపల నేను ఈ బిజినెస్ ద్వారా పల్సర్ గాడిని నేను కొనబోతున్నాను అనే ఒక పాయింట్ ని కొనేస్తాడు అనే కాన్ఫిడెంట్ తో చెప్పాడు. అప్పుడు నాకు అనిపించే, మీరు ఇమాజిన్ 2003లో పల్సర్ గాడి కొనడం అంటే అది చాలా పెద్ద విషయం, ఒప్పుకుంటారా? అంటే అప్పుడు పళ్ళలో ఎక్సెల్ పెట్టుకుంటేనే అది పెద్ద విషయం. TVS సూపర్ ఎక్సెల్, ఆ ఎక్సెల్ గాడి పెట్టుకుంటేనే వాళ్ళ ఇంట్లో గాడి ఉంది, లేదంటే అప్పుడు క్యాజువల్ గా సైకిల్ ఉంటాయి. అలాంటి టైంలో బెంగళూరు లాంటి సిటీలో పల్సర్ కొంటే పర్వాలేదు వాడు రిచ్ గా ఉన్నాడు అనే చెప్పే టైం అని. ఎప్పుడు వాడు 6 నెలల లోపల నేను 10 నుంచి 15 వేలు సంపాదించేది కాక నేను పల్సర్ గాడి కొంటాను ఇంకా 6 నెలల ఈ బిజినెస్ ద్వారా చెప్పాడు. అక్కడ నాకు ఇంకొక విషయం అర్థమయ్యా, వీడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే ఈ బిజినెస్ ని మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలని. అప్పుడు ఈ బిజినెస్ గురించి డీటెయిల్ తెలుసుకున్నాక అర్థమయ్యా, వేరే కంట్రీలో 120 ఏళ్ళ నుంచి పాస్ట్ 120 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ హైలీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. ఇది ఇండియాలో ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది అనే ఒక విషయం ఎప్పుడు నాకు అర్థమైందో, ఏ బిజినెస్ డెవలప్ అవుతుందో ఆ బిజినెస్ లో మనము ఉంటే మనము డెవలప్ అవుతాం. రైట్? yes or no? ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ని క్యాచ్ చేసా. ఇది ఇండియాలో ఈ బిజినెస్ మాడ్యూల్ ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది. అయితే 100% మనం ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతాము అనుకొని మనము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తామనే ఒక కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే చెప్పచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇంటికి పోయాను. ఇంటికి పోయినాక
ఏరియాలో ఉన్న మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఒక మీటింగ్ పోయాను, ఏముండే తెలిసిన అంతే చెప్పింది కానీ ఇంకేం చెప్పలేదు. వాళ్ళు నాకు చెప్పడానికి స్టార్ట్ చేశారు. ఆడొచ్చిన వాళ్ళంతా సూటు బుట్టు చేసుకోండి రా అని పెద్ద పెద్ద మాటలు చెప్పారా, కారు బంగ్లా ఫారిన్ అన్నారా, 20,000 50,000 లక్ష అన్నారా. ఇదంతా నీకేట తెలుసు అంటే, నేను పోయిందు ఆయా, జాయిన్ అయిందు ఆయా, వదిలేసిందు ఆయా. ఏంట్రా వీడు ఇలా చెప్తున్నాడు, ఒక చోటు వీడు చెప్పింది నిజమా లేదా వాడు చెప్పింది నిజమా అనే కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ లోనే అగైన్ ఇంటికి పోయా. ఇంటికి పోయినాక మళ్ళీ మా నాన్నగారికి బయటికి పోయింది అంటే, ఏమి అటైతే నువ్వు కాలేజీకి పోలేదా అని వాళ్ళు తిట్టే స్టార్ట్ అని వాళ్ళు తిట్టే స్టార్ట్ చేశారు. ఎక్కడో శకునమే సరిలేదే అని తిని భోజనం చేసి పడుకొని పోతాను. రాత్రి 11 ఆయా 12 ఆయా పోయి 1 ఆయా. అది సరి వాళ్ళకంతా అది ఎలా డబ్బు వస్తుంది. వాళ్ళే చెప్పారు కదా, రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, సెండ్ స్టాక్ ఇస్తూ అడ్వర్టైజ్మెంట్, వీళ్ళకంతా పోయే డబ్బుని ఇక్కడ కంపెనీ ఎవరెవరికి రెఫర్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ పంచుతుంది. నేను చెప్పలేదా? క్వశ్చన్ నాకే వస్తా ఉంది, ఆన్సర్ నాకే వస్తా ఉంది. అప్పుడు నాకు అర్థమైన విచారం ఏంటంటే, రాత్రి 1 గంట 2 3 తెల్లారుజాము వరకు అలా ఇలా అలా ఇలా అలా ఇలా అలసి తెల్లారుజాము నిద్రపోయాను. అప్పుడుదా నాకు అర్థమైంది, ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట నాకు గుర్తొచ్చారు. ఏ కళ నిద్రలో వస్తుందో అది నిజమైన కళ కాదు, ఏ కళ నిద్రని చెడగొడుతుందో అదే నిజమైన కళ అని చెప్తారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఈ బిజినెస్ అగైన్ ఫ్యాక్టరీ అయినాక అగైన్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలా అనుకున్నప్పుడు నెగటివ్స్ ఉంది, పాజిటివ్ ఉంది. అప్పుడు నన్ను ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్పిన ఒకే ఒక ఎగ్జాంపుల్, 10th పాస్ అవ్వాలంటే ఏం చేయాలి. అప్పుడు 10th పాస్ అయ్యేదంటే కొద్ది ఛాలెంజింగ్ టాస్క్. ఇప్పుడైతే 10th పాస్ పర్సంటేజ్ ఇంపార్టెంట్, 95 90 92 98 96 అని. అప్పుడు 10th పాస్ అయ్యేది పెద్ద ఛాలెంజింగ్ టాపిక్. అండ్ వాళ్ళు నాకు అడిగిన క్వశ్చన్, ఏం సార్ ఇది సింపుల్ కదా, 10th పాస్ అవ్వాలంటే 10th పాస్ అయిన వాళ్ళని, నువ్వు 10th పాస్ అవ్వాలంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళని మాట వినాలా అని. ఏంటి సార్ 10th ఫెయిల్ అయిన వాడు మాట వినకైతుందా? వాళ్ళ మాట వింటే 10th 7 అటెంప్ట్ కట్టా ఇంకా పాస్ అవ్వలేంటారు. వాళ్ళ మాట వింటే 10th పాస్ అయ్యకైతుందా? అయ్యలే. అలాగేనే 10th పాస్ అవ్వాలంటే 10th పాస్ అయిన వాడిని స్టోరీ వింటూ వాళ్ళు ఏ రూట్ ఫాలో చేస్తారో అదే రూట్ మనము ఫాలో చేస్తే పాస్ అవుతాం. యువర్ రైట్, ఎగ్జాక్ట్లీ యువర్ కరెక్ట్. 10th పాస్ అయిన వాళ్ళని ఫాలో చేస్తే 10th పాస్ అవుతారు ఎలాగో, అలాగే ఇక్కడ జీవితంలో పాస్ అయిన వాళ్ళని మీరు ఫాలో చేస్తే మీరు వాళ్ళలాగా అది పోయి నాటేసే లోపల. కరెక్ట్ కదా వీళ్ళు చెప్పేది. వీళ్ళు మాట వింటే, ఇక్కడ ఎదిగిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మాట వింటే వాళ్ళు 20,000 సంపాదిస్తున్నారు, 50,000 సంపాదిస్తున్నారు, 1,00,000 సంపాదిస్తున్నారు. అయితే వాళ్ళలాగా వాళ్ళంత టాప్ లెవెల్ రీచ్ అవ్వలేదంటే ఏమో ఒక 2,000 సంపాదించలేమో. వాళ్ళు 20,000 సంపాదిస్తా ఉంటే, 50,000 సంపాదిస్తా ఉంటే, 70,000 సంపాదిస్తా ఉంటే ఒక 2,000 సంపాదించలేమా? చూద్దాం. మనము పెద్దగా ఆశపడేదొద్దు, వాళ్ళలాగా మనం మాట్లాడతామో అనే ఎక్కువ ఆశపడేదొద్దు. ఎందుకంటే నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఎక్కువ ఆశపడకూడదు. ఎక్కువ ఆశపడితే అదే దుఃఖానికి మూలమైతుంది, కారణమైతుంది అనే మాటల్ని చెప్పేవారు కదా. పేదవాడ పెట్టినట్టుండు అనే మాటల్ని అప్పుడప్పుడు నాన్న చెప్తా ఉంటాడు. ఇలాంటి విషయాలు అది ఎందుకో తెలియదు, నాకు నాన్న చెప్పే అన్ని మాటలు నచ్చుతా ఉండే, ఇలాంటి సబ్జెక్టు నచ్చుతా ఉండే. కారణం ఇంతే, ఎందుకో నా థాట్స్ కి ఆ థాట్ మ్యాచ్ అయితే. అయితే ఎప్పుడు ఈ బిజినెస్ ని చూశానో, ఎస్ ఈ మోడల్ వేరే కంట్రీలో డెవలప్ అయింది, ఇండియాలో ఇప్పుడు డెవలప్ అయిపోతుంది. 100% దీన్ని మనం ఫాలో చేస్తే ఒక చిన్న లెవెల్ అయినా మనం రీచ్ అవ్వచ్చు అనుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఈ ప్రోడక్ట్ ని వాడుతూ రికమెండ్ చేస్తూ ముందుకు తీసుకొని పోయా. అప్పుడు మా నాన్న మన తిట్టే స్టార్ట్ అయ్యారు, మన ఫ్యాక్టరీలోనే ఒక 2 పని చేస్తారు, నువ్వు పోయి ఈ సోపు షాంపూని అమ్ముతావా ఏంట్రా అని నన్ను తిట్టే స్టార్ట్ అయ్యారు. అప్పుడు ఒక యాంగిల్ చూస్తే కరెక్ట్ కదా, మనమేంటి సోపు షాంపూ అమ్మడం ఏంటి,
అనుకున్నాం. అయితే తర్వాత ఈ బిజినెస్ లో అన్ని డీటెయిల్ తెలుసుకున్నాక ఇది సోపు షాపులు అమ్మే బిజినెస్ కాదు. ఎలాంటే అమ్మేదంటే ఎవరెవరు పరిచయం ఉన్నారో పరిచయం లేని వాళ్ళందరికీ ఎక్స్క్యూజ్ మీ అనేది సేల్ చేసే బిజినెస్. ఇక్కడ మనం వాడి మనకి ఇష్టమైన ప్రోడక్ట్ మనకి తెలిసిందే వాళ్ళకి రెఫర్ చేసేది రికమెండేషన్ బిజినెస్. సేల్ కి షేర్ కి వ్యత్యాసం ఉంది అనే ఒక సబ్జెక్ట్ నాకు అర్థమైతూ అప్పుడు కూర్చొని నాకు కొన్ని క్యాల్కులేషన్ చెప్పారు. జస్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఒక స్ట్రెంగ్త్ ను తెలుసుకొనేసి ఒక సెషన్ నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే నాకు అర్థమైంది, ఒక లాజిక్ అర్థమైంది. క్రికెట్ లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారా, అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారా? పక్కన యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్ మీన్స్ హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారా, అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారా? రైటా? మనందరికీ తెలిసిన ఒక లాజిక్ ప్రాక్టికల్ గా తెలుసు. అయితే దీంట్లో ఇంత డబ్బు ఉంది అని తెలిసి మనము ఆ సెక్టర్ లో దిగము. జస్ట్ ఇమాజిన్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేందువల్ల ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు బయట మార్కెట్ లో. అయితే అంత డబ్బుందా ఈ ప్రోడక్ట్ లో అనే దాన్ని తెలుసుకుంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్, అప్పుడు ఐశ్వర్య రాయ్ గారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉంటారు, నా సౌందర్యం రహస్యం లక్స్ అని. వాళ్ళ ఇంట్లో కుక్కకి వాడతారా ఆ సోప్ ని? నో. అయితే ఆ సోప్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి ఇన్ని ఏండ్లకి ఇంత కాంట్రాక్ట్ అని సమ్ క్రోర్స్ పోతా ఉండే. ఈ డబ్బులన్నీ ఆలోచిస్తే అవును కదా, ప్రోడక్ట్ బేస్ లో మనం బెస్ట్ ప్రోడక్ట్ ని రెఫర్ చేస్తాము, మనం బెస్ట్ గా అర్న్ చేస్తామని ఈ బిజినెస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నా. అంతవరకు ఈ సోపు షాంపూ సమ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కి నా క్యాలిక్యులేషన్ అది చిన్న బిజినెస్ అనిపిస్తా ఉండే. ఎప్పుడైతే దాని వెనకాల సమ్ క్రోర్స్ ఉంది అని తెలుసుకున్నామో 100% ఇది ఫ్యూచర్ లో ఎప్పుడు ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనే ఒక విషయం తెలుసుకున్నామో ఈ బిజినెస్ ని చాలా సీరియస్ గా ముందుకు తీసుకుపోయినందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏది ఆలోచించామో అది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనకి పొందుతా వచ్చే ఈ బిజినెస్ లో 2000 సంపాదిస్తే చాలు అనుకుని ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేశాను. మై గుడ్నెస్, ఈ బిజినెస్ లో 9.5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఆ కంపెనీ పేరే వెస్టీజ్ మార్కెటింగ్. 2003లోనే ఈ ఇండస్ట్రీకి వచ్చాను. ఈ ఇండస్ట్రీలో వేరే ఒక కంపెనీలో పనిచేశా. ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ అయిందే వినహా ఒక పెద్ద పొజిషన్స్ కి రీచ్ అవ్వడానికి అవ్వలేదు. కారణం ఇంతే, ఆ కంపెనీ ఒక మార్కెటింగ్ ప్లాన్, ఆ కంపెనీ ఒక స్ట్రాటజీ, ఆ కంపెనీ ఒక ప్రోడక్ట్స్ ఉన్న ఒక ప్రైస్, ఇదన్నీ సిచ్యుయేషన్స్ డిఫరెంట్ గా ఉండే. అయితే ఒక పనిని స్టార్ట్ చేసేది ఇంపార్టెంట్ కాదు, ఒక పనిని కంప్లీట్ చేసేది ఇంపార్టెంట్. ఏమంటారు? రైట్ అవ్వంగా? ఆ కంపెనీలో నేను 2003లో స్టార్ట్ చేశాను. 2012 వరకు ఒకే కంపెనీలో స్టాండ్ గా నిలిచాను. అయితే అక్కడ ఒక బిజినెస్ అంటే ఎలా ఉండాలి, ఒక కంపెనీ అంటే ఎలా ఉండాలి, ఒక ప్రొడక్ట్స్ అంటే ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి, ఒక కంపెనీ ఫ్యూచర్ లో స్టెబిలిటీగా ఉండాలి అంటే ఏదంతా చాలా చాలా ముఖ్యమైన విచారాలు అనే విచారాల్ని గమనించినప్పుడు నేనున్న ప్లేస్ రైట్ కాదు. అయితే బెస్ట్ ప్లేస్ మనం సెలెక్ట్ చేయాలనుకునే టైంలో ఢిల్లీలో ఒక కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. ఆ 2004లో స్టార్ట్ అయిన ఒక కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా, ఆ కంపెనీలో ఎవరు సిస్టమ్ ని ఫాలో చేస్తారు, బిజినెస్ ని స్టార్ట్ చేసి సిస్టమాటిక్ గా పోతారు, 3 to 4 years లోపల వాళ్ళ లైఫ్ లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిండే. తమిళనాడులో అండ్ ఒరిస్సాలో, ఢిల్లీలో అండ్ బీహార్లో, ఇలా వెస్ట్ బెంగాల్లో అండ్ మధ్యప్రదేశ్లో అండ్ గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి కొన్ని స్టేట్స్ డేటాని నేను కలెక్ట్ చేశాను. డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక ఫాస్టెస్ట్ గా ఎదుగుతున్న ఒక కంపెనీ అది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు ఓవరాల్ డేటాస్ ని కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ గా స్టెబిలిటీగా గ్రో అవుతుండే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మార్కెట్ ఖాళీ ఉండే. సారీ ఏమన్నాను? కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 స్టేట్స్ లో మార్కెట్ ఖాళీ ఉండే.
జనాలు వెస్టీజ్ అని పేరు చెప్తే ఏమది వేస్టేజా అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి నేను ఇలాగే చెప్తా పోతుంది, మీరు చెప్పేది కరెక్ట్. మనిషి లోపల ఉన్న వేస్టేజ్ ని బయట లాగడమే ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ యొక్క పని అని మెసేజ్ ఇస్తూ ఈ ప్రొడక్ట్ ని వాడితే హెల్త్ దొరుకుతుంది, రికమెండ్ చేస్తే వెల్త్ వస్తుంది అనే స్టేట్మెంట్ తో యూజ్ చేస్తే హెల్త్, రికమెండ్ చేస్తే వెల్త్ అనే స్లోగన్ తో ఈ బిజినెస్ ని ముందుకు తీసుకుని వెళ్ళా. ఫస్ట్ మంత్ వెస్టీజ్ ద్వారా నాకు వచ్చిన ఫస్ట్ మంత్ చెక్ చాలా తక్కువనే, 14,000 ప్లస్. సెకండ్ మంత్ 34,000, థర్డ్ మంత్ 69,000. ఇలాగే ఫాస్ట్ గా ముందుకు వెళ్తూ 82,000, 85,000, 89,000 ఈ కంపెనీకి చేరి 9th మంత్ 9.5 years 2003 నుంచి 2012 వరకు నా పెద్ద టార్గెట్ లైఫ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో 1 లక్ష సంపాదించాలి అనేది ఒక పెద్ద గోల్ గా ఉండే. బట్ వెస్టీజ్ ఒక మార్కెటింగ్ ప్లాన్, ఒక ఎఫెక్ట్ గా ఈ కంపెనీకి చేరిన 9th మంత్ నేను డ్రా చేసిన ఇన్కమ్ 1,69,169 రూపీస్. డిసెంబర్ మంత్ వచ్చిన ఇన్కమ్ అది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడడం లేదు. ఈ కంపెనీ చేరిన 5వ నెల i20 కార్ కొన్నాను. 2.5 ఏళ్ళకి ఈ బిజినెస్ ద్వారా ఒక చిన్న ఇల్లు కొన్నాను వర్త్ ఆఫ్ 85 lakhs. అలాగే ముందుకెళ్తూ 2 lakhs, 2.2, 2.3, 2.7, 3.2, 3.4, 3.7 ఇలాగే పోతూ 6 లక్ష, 6, 20, 7, 9, 11, 13. ఇప్పుడు నేను చెప్పే మాట డెఫినెట్లీ ఏంటంటే చాలా పెద్దగా చెప్తున్నారు. అంటే 2,000 కోసం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అంటే ఈ బిజినెస్ లో ఏ స్థాయికి ఎదిగిండాలి మీరు ఆలోచించుకోండి. అండ్ గ్రేట్ థింగ్, సమ్ క్రోర్స్ ని ట్యాక్స్ గా పే చేసినాను. అలాంటి పొటెన్షియల్ ఇచ్చిన ఈ బిజినెస్ 2000 వస్తే చాలు అనుకుని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన నేను మన టీంలో ఈ బిజినెస్ గురించి ఇలా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ చాలా ఊర్లకి తిరిగి ఈ బిజినెస్ గురించి జనాలకి చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, కొత్త బిజినెస్ ని జనాల్లోకి తీసుకొని వెళ్ళినప్పుడు జనాలు ఎస్ అనేవాడు జనాలా, నో అనేవాడు జనాలా? 100%. గ్యాస్ ని ఎవరు ఒప్పుకుని? 1990s లో గ్యాస్ ఇండియాలో భూమిపై స్టార్ట్ అయ్యా. ఎవరు ఒప్పుకుని? అయితే 2000 ఆన్వర్డ్స్, 2005 ఆన్వర్డ్స్ గ్యాసే బెస్ట్, గ్యాసే చీప్ అండ్ బెస్ట్, స్టవ్ కంటే గ్యాస్ బెస్ట్ అనుకుని జనాలు గ్యాస్ కి మారారు. అలాగే జనాలకి ఇప్పుడు అర్థం లేదంటేను ముందొక రోజు అర్థమైతుంది అనుకొని కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కంప్లీట్ ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్ తిరిగి ఈ బిజినెస్ ని బిల్డ్ చేశాము. దాంట్లో కొంతమంది మన మాటల్ని గమనిస్తూ వీళ్ళు చెప్పే విధానంలో ఏదో ఉంది అనుకొని మనల్ని ఫాలో చేసి స్టార్ట్ అయ్యారు. ఆ ఫాలో చేసిన వ్యక్తుల్లో ఇప్పుడు దగ్గర 1,000 మంది 1 లక్షకు పైగా సంపాదిస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ 1,000 మంది అని చెప్పిన 1,000 people, 1,000 plus people ఈ పొద్దు 1,80,000, 90,000, 1.5, 3 lakhs, 4 lakhs, ఇంకొక పర్సన్ 24 lakhs, ఇంకొక పర్సన్ 10.68 lakhs. ఒక సెక్యూరిటీ గార్డ్ బిహార్లో పుట్టి పెరిగి లైఫ్ రన్ అవ్వడానికి కోసం వాడి రిలేషన్స్, ఫ్రెండ్స్ వైజాగ్లో వచ్చి సెక్యూరిటీ గార్డ్ పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ ద్వారా విశాఖపట్నంకి వచ్చి సెక్యూరిటీ పనిగా పనిచేస్తున్న ఒక పర్సన్ ఈ పొద్దు ఈ బిజినెస్ లో సేమ్ టైటిల్ రీచ్ అయ్యి లాస్ట్ హైయెస్ట్ చెక్ 10,60,000 తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ అనే బిజినెస్ ని స్టార్ట్ చేసిన పర్సన్ ఈ పొద్దు పోరాడే ట్రావెల్ చేసే కార్ పేరు మర్సిడీస్ బెంజ్. అండ్ అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇలాగే మన టీంలో దాదాపు 1,000 plus పీపుల్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయినారు. ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్ గురించి చెప్పాను. ఇదే వరంగల్ మీన్స్ తెలంగాణ వరంగల్లో ఒక కుర్రాడు పెళ్లి ఇంకా అయ్యింది అప్పుడు ఈ వాళ్ళు క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేటప్పుడు ఈ బిజినెస్ ని చూసి నా మాటలు యూట్యూబ్ లో వీడియోస్ ని చూసి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి
జాబ్ని రిజైన్ చేసి ఊరికి వెళ్ళిపోయాడు. ఊరిలో ప్రోడక్ట్ని తీసుకొని ఊరికి పోయాడు. ఏంట్రా ఇదంటే రిజైన్ చేసి నేను చెప్పాడు అమ్మా నాన్నకి. నీకు తలకాయ చెడిందా? సాఫ్ట్వేర్ కంపెనీ దొరికితే చాలు అని జనాలు సస్తారు, నువ్వు చూస్తే ఇది యావదో సోపు షాంపూ తీసుకొని వచ్చి ఆ జాబ్నే వదిలేస్తున్నావు అని చెప్తున్నావా అని తిడితే అమ్మా నాన్నకి రిక్వెస్ట్ చేశాడు, నాకు 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి, ఈ బిజినెస్ ఏంటి అని నేను చూపిస్తాను అనుకొని ఆ కుర్రాడు విజన్తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఈ పొద్దు వాడు అమ్మ నాన్నతో వాడు పుట్టి పెరిగిన ఊర్లోనే వండుకొని ఈ బిజినెస్ లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే టైటిల్ ని రీచ్ అయినాడు. దగ్గర 2 నుంచి 2.5 లక్ష పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. వాడికి మేబీ 40 to 50, 60,000 సాలరీ. అయితే మండే టు ఫ్రైడే వాడి టైంని వాడు డిసైడ్ చేసేట్లేదు. వాళ్ళ టైంని వాడు బాస్ డిసైడ్ చేస్తాడు, లేదా వాడు టీమ్ లీడర్ డిసైడ్ చేస్తాడు. ఈ పొద్దు ఈ హ్యావ్ ద టైమ్ ఫర్ మనీ పవర్. వాళ్ళు అనుకుంటే 10 గంటల వరకు పనుకోవాలంటే ఇప్పుడు 10 గంటల వరకు పనుకోవచ్చు. వాడు ఇప్పుడు ఈ టయానికి నేను ఇక్కడ పోవాలనుకుంటే ఈ టయానికి అక్కడ పోవచ్చు. అలాంటి ఫ్రీడమ్తో ఈ పొద్దు ఈ బిజినెస్ ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పొచ్చు వాడు జాబ్ హోల్డర్ కాదు, ఆంట్రప్రెన్యూర్స్ చెప్పొచ్చు. ఈ పొద్దు ఎంతో మంది వ్యవసాయం చేసుకుంటూ మన బిజినెస్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు 50,000, 40,000 వాళ్ళ పొలంలో తక్కువ డబ్బులో ఎక్కువ పండించి దాని ఎగ్జాంపుల్ గా వేరే చెప్తూ పొలానికి సంబంధించిన ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తూ ఈ పొద్దు రైతులు కూడా 40,000, 50,000 సంపాదిస్తున్నారు. అలాంటి బిజినెస్ మన వెస్టేజ్ బిజినెస్ అని చెప్పుకోవడానికి వచ్చింది. నేను అనుకుంటున్నా మనం ఇక్కడ స్టార్ట్ చేసాము 100%. ఇంకా 2 ఏళ్ల తర్వాత అగైన్ కుప్పంలో లేదా మీ కోటలో మీటింగ్ జరిగితే మినిమం 500 లేదంటే 1000 పీపుల్ గ్యాదర్ అయింటారు. అప్పుడు ఎక్కడ మీటింగ్ చేస్తామో ఆ మీటింగ్ హాల్ బయట లైట్ గా నిలిచే కార్లే ఆల్రెడీ మనం ఎక్కడెక్కడ 10 ఏళ్ల క్రితం వెస్టేజ్ ని స్టార్ట్ చేసామో ఆ ప్లేసెస్ లో అన్ని జరిగినాయి. ఇప్పుడు కావాలంటే యూట్యూబ్ లో మీరు చెక్ చేయొచ్చు, మంజునాథ్ వెస్టేజ్ అని వేస్తే మన టీమ్ లో జరిగే మీటింగ్స్ వీడియోస్ మన సుబ్బు గారి దగ్గర ఉంది. మరి ఇప్పుడు వారంగల్ కానీ వేరే ప్లేస్ కి పోతే ఆ మీటింగ్ లో వచ్చే జనాల సంఖ్య ఎంత ఉంటుందంటే 500, 1000, 2000 జనాలు గ్యాదర్ అవుతారు. దాట్ ఈస్ ఈ సిస్టమ్ ఒక పవర్. అయితే గుడ్ థింగ్ ఈ ఒక 2వ మీటింగ్ నా తరపున ఇక్కడ 2వ మీటింగ్ జరుగుతుంది. ఈ 2వ మీటింగ్ కే ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే అనదర్ నెక్స్ట్ మంత్ మీటింగ్ మనం ఇదే కుప్పంలో చేస్తే 100% ఇక్కడ ఒక్క సీటు ఖాళీ ఉండాలి, 100% ఫిల్ అవుతుంది. నేను మీకు చెప్పే మెసేజ్ ఇంతే, పవర్ఫుల్ అయిన కంపెనీ ఉంది, పవర్ఫుల్ అయిన ప్రొడక్ట్స్ ఉంది, పవర్ఫుల్ అయిన సిస్టమ్ ఉంది. ఇక్కడ ఈ కంపెనీ ఎవరి దగ్గర డబ్బు అడుగుతలేదు. ఎవరు డబ్బు చేయాలని ఆశ ఉందో, ఎవరు లైఫ్ లో ఎదగాలి అని ఆశ ఉందో, బెస్ట్ ప్రొడక్ట్ ఉండాలి, బెస్ట్ సిస్టమ్ ఉండాలి అనేది ఎవరికి ఒక ఆలోచన ఉందో, బెస్ట్ లీడరు మన దగ్గర ఉండాలి. బెస్ట్ దావ చూపించడానికి మన లీడరు బెస్ట్ లీడర్షిప్ ఉన్నారు. అండ్ ఒక్క అడుగు మీరు ముందు పెడితే ఇంకా 9 అడుగు ఎలా పెట్టేది అని చెప్పించడానికి ఇక్కడ మన లీడర్స్ ఉన్నారు. అందువల్ల నా ఫేవరెట్ డైలాగ్ ఒక మాట చెప్తాను, కాలేజీలో కాపీ కొడితే డిబార్ అవుతారు, ఇక్కడ కాపీ కొడితే డబ్బు చేస్తారు. మన సీనియర్ ని కాపీ చేస్తే చాలు, వాడిని ఫాలో చేస్తే చాలు, ఈ బిజినెస్ లో స్టెప్ బై స్టెప్ ఎదగచ్చు. అండ్ వేరే బిజినెస్ లో 10 మందిని తొక్కితే ఒకరు పైన వస్తారు. ఇక్కడ మనతో పాటు ఉండే వాళ్ళని పైకి తీసుకొని వస్తే మనం ఇంకా పైకి పోతాము. అందువల్ల ఒకరికొకరికి సపోర్టింగ్ సిస్టమ్ చేయొచ్చు, ఒకరికొకరికి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇలాంటి ఒక సపోర్టింగ్ సిస్టమ్ కోఆపరేషన్ ఈ బిజినెస్ లో ఉంటుంది. అలాంటి బిజినెస్ కి మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ వెల్కమ్ టు ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ అంటూ నా మాట ముగిస్తున్నాను.